ఇవాళ ఏదైతే కొండ ప్రాంతం అవుతుందో అదేవిధంగా లో పాపులేషన్ ఉంటుందో తక్కువ జనాభా ఉంటుందో అదేవిధంగా ఆ జనాభాలో కూడా ప్రజలు ట్రైబల్ ఏరియా వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు కాదు సార్, వాళ్ళకి సార్ మీరు మాట్లాడారు సార్, మీరు మాట్లాడారు. మీకు వినే ఓపిక ఉంటే ఉండండి. మీరు కూర్చోండి. మీరు మాట్లాడారు. అజయ్ గారు ఏదో అడుగుతారు, సమాధానం చెప్పండి. కపిలేశ్వరయ్య గారు. సభకు నమస్కారం. కొమ్మినేని శ్రీనివాసరావు గారి దగ్గర ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క ప్రత్యేక హోదాకు అందరూ స్వాగతము. నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పుడే కపిలేశ్వరరావు గారు చెప్తున్నారు. కపిలేశ్వర గారు కొన్ని రూల్ పోషన్ చూపిస్తున్నారు ఇక్కడ. ఏమంటే ప్రత్యేక హోదా వద్దు అని ప్రత్యేక ప్యాకేజ్ ఏర్పాటు చేసినప్పుడు చేసినటువంటి ఆ రూల్స్ ఏదో మామూలుగా ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకే ఇస్తారు, లేకపోతే ఇది అటవీ జాతుల వాళ్ళకే ఇస్తారు. ఎప్పుడు తయారు చేసినారు ఈ రూల్స్? ఎప్పుడు చేసినారంటే బీజేపీ ప్రభుత్వం వారే 2002లో చెప్పండి సార్ ఒక్క మాట మాట్లాడింది సార్. 2002లో వాజ్పేయి గారే ప్రత్యేక రాష్ట్రాన్ని ఫస్ట్ హిమాచల్ ప్రదేశానికి ఇచ్చినారు. 2003లో మళ్ళా అరుణాచల్ ప్రదేశ్ కి ఇచ్చినారు. రైట్, ఓకే. మీరు ఆగండి. అందరూ అట్లా మాట్లాడేస్తే సార్ మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను చెప్తాను. రైట్, ఓకే. రైట్, నన్ను మాట్లాడనివ్వండి. లేదంటారా నేను మాట్లాడండి, నాకేం అభ్యంతరం లేదు. నో మీరు ఆయన మాట్లాడేదే 4 నిమిషాలు. మీరు ఆయన మాట్లాడినివ్వండి, తర్వాత మళ్ళీ అవకాశం ఇస్తారు. తర్వాత మీకెందుకు అవకాశం ఇస్తారు? ఓకే, మీరు అయితే కపిలేశ్వరయ్య గారు 2 విషయాలకి మీరు అందరికి అర్థమయ్యేది సమాధానం చెప్తే దే విల్ బి మీకు తప్పట్లు కొడతారు. ఒకటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారికి ఆ విషయం అంటే ప్రత్యేక హోదా అంటే మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు? ఓకే, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా మీరు అడిగిన ప్రశ్నలందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. చెప్తాను, మీరు వినగలిగితే. మధ్యలో నన్ను క్వశ్చన్ చేస్తే నాకే అభ్యంతరం, మీరు వద్దంటారా నాకే అభ్యంతరం లేదు. మీరెందుకు మాట్లాడతారు? మీరు మాట్లాడమాకండి దయచేసి. సోదరమణులారా, ఈ యొక్క ప్రత్యేక హోదా అంటే ఎవరి కోసం అంటే కేవలం ప్రత్యేక హోదా వల్ల ఏంటి ఉపయోగాలు అంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ వెంకయ్య. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఉపయోగాలు ఉన్నాయంట, ప్రత్యేక హోదా వల్ల లేవంట. నేను చెప్తా ఉన్నా, ప్రత్యేక ప్యాకేజీ అంటే ప్రత్యేక ప్యాకేజీ వల్ల వాళ్ళ జోబులు నింపుకోవడానికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికే సరిపోతుంది, కానీ ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఏమీ ఉపయోగం లేదు. ప్రత్యేక ముఖ్యంగా ప్రత్యేక హోదా వల్ల అంటే నిరుద్యోగ సమస్య తీరుతుంది. నిరుద్యోగ సమస్య ఎట్లా తీరుతుంది అంటే ఫ్యాక్టరీలు పెడతారు. ఫ్యాక్టరీలు పెట్టడానికి బోలెడు అవకాశాలు కల్పిస్తుంది ప్రత్యేక హోదా. ఎందుకంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో కూడా 90% ఎగ్జామ్షన్ ఇస్తారు, ఓన్లీ 10% అప్పుగా ఇస్తారు ప్రభుత్వము. మనకు నిరుద్యోగ సమస్య తీరాలంటే ఫ్యాక్టరీలే రావాలా. ఫ్యాక్టరీలు రావాలంటే ఇదో మన పిల్లలు, మన భవిష్యత్ అంతా మన పిల్లల పైన ఆధారపడి ఉంది. మన పిల్లలకు ఉద్యోగం రావాలంటే ప్రత్యేక హోదా ఖచ్చితంగా కావాలా. వారిని మాట్లాడండి. కపిలేశ్వరయ్య గారు కాసేపు మాట్లాడు. మీరు ఇప్పుడు మాట్లాడారు సార్, అప్పుడప్పుడు మాట్లాడు. మళ్ళీ సార్ మాట్లాడమన్నారు, మాట్లాడుతున్నాను. రైట్, కంప్లీట్. ఇవాళ వినండి, ఇవాళ ఎవరైతే ఈ రాష్ట్రానికి ఉద్యోగాలు రావు, ఇవి రావు, అవి రావు అంటున్నారో ఇవాళ దానికి నేను ఇవాళ సమాధానం చెప్పదలుచుకున్నా. వినండి దయచేసి, విద్యార్థులు కూడా వినాలి. ప్రధానంగా ఇప్పటి ఈ 2.5 సంవత్సర కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాదాపుగా 12 విద్యా సంస్థలు ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 12 విద్యా సంస్థలు. ఐఐటి తిరుపతి 700 కోట్లతో వచ్చింది. ఐఐఎం విశాఖపట్నం 680 కోట్లతో, ఐఐఎస్ ఈఆర్ తిరుపతి 870 కోట్లతో, ఐఐటి ట్రిపుల్ ఐటి చిత్తూరు 130 కోట్లు. వింటే బాధ, మీరు విద్యార్థులు వింటే బాధ, ఇవన్నీ వచ్చినాయని చెప్పేసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి 2.5 సంవత్సరాల్లో ఎన్ఐటి తాడేపల్లిగూడెం 300 కోట్లతో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 250 కోట్లతో,
విజయవాడలో స్కూల్ ఆఫ్ ఎవరు ప్లానింగ్ అండ్ మాట్లాడుతున్నారు? ఆర్కిటెక్చర్ నిర్మాణం దాదాపుగా పూర్తయిపోయింది. ఎయిమ్స్ గుంటూరు. సార్ దయచేసి రాజకీయాలు దీంట్లో పెట్టద్దండి. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏమిచ్చిందో పాలు పంచుకుందాం, డిబేట్ చేద్దాం, ఇంకోటి చేద్దాం. ఏమి ఇవ్వాలో అడగండి, ఏమి ఇవ్వాలో అడగండి, అవన్నీ ఇస్తామంటుంది ఇవాళ భారతీయ జనతా పార్టీ. రైట్ ఈ రాష్ట్రానికి లోటు ఏముందో ఆ లోటు మొత్తం ఇస్తామంటుంది భారతీయ జనతా పార్టీ. రైట్ ఓకే వినడానికి సిద్ధంగా లేరు, రైట్, రైట్. వినడానికి సిద్ధంగా లేరు, కపిలేశ్వర గారు. వినడానికి సిద్ధంగా ఓకే, లేరు. సుస్మిత రైట్, సుస్మిత మాట్లాడము. రైట్ ఓకే ఇక్కడికి విచ్చేసిన Right. అందరికీ నమస్కారము. ఓకే ప్రత్యేక హోదా రైట్ ఎవరికి కావాల్సింది? థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి ప్రత్యేక హోదా అన్నది కావాలి. ఆ, అవునా? ఐకమత్యమే మహాబలం అని చెప్తారు కదా, నీతులు ఎన్నో చెప్తాము, ఆ నీతినే మనం ఎదిరిస్తున్నాము. Okay. అలనాటి నాయకులంతా స్వార్థం ఎరుగక పోరాడారు, Okay. ఒకే మాటపై నిలిచి స్వాతంత్రం సాధించారు. Okay. ఆ స్వేచ్ఛను మనం ఇప్పటికీ పొందుతూ విడిపోవాలి అనుకున్నాం. విభజన జరిగింది, జరిగేటప్పుడు 10 ఏళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా ఉంటామన్నారు. ఉన్నారా? లేదు. అందుకే ఈ ప్రత్యేక హోదా కోసం మేం పోరాడుతూ ఉన్నాము. ఈ ర్యాలీలు బంద్లు అన్ని చేస్తున్నారు కదా, ఎందుకు? ప్రత్యేక హోదా కోసమే. దీనివల్ల చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది పాడవుతుంది. అసలు యువతకు ఇంటర్వ్యూ కాల్సే రావట్లేదు. Good. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ కంపెనీస్ ఎక్కడా లేవు. Good, good. మార్పు ఎవరో వచ్చి చేస్తారు అని మనం ఎందుకు అనుకోవాలి? మార్పు అన్నది మన నుంచే మొదలవ్వాలి. Oh, good. మనము సరిగ్గా ఉంటే, ఐకమత్యంగా ఉంటే, Okay. మనకు కావాల్సింది ఏదైనా సరే ప్రతి ఒక్క హోదా ఇమ్మీడియట్ గా మనకు వచ్చేస్తుంది. సో Right. Okay. కమింగ్ టుగెదర్ ఇస్ ద బిగినింగ్, స్టేయింగ్ టుగెదర్ ఇస్ ద ప్రోగ్రెస్, అండ్ వర్కింగ్ టుగెదర్ ఇస్ అ సక్సెస్. Oh, థ్యాంక్ యూ వన్ అండ్ బ్రహ్మాండం, ఆల్. బ్రహ్మాండం తల్లి, బ్రహ్మాండం. చాలా మంది కే- విద్యార్థులు కే- ఉన్నారు, వారు మాట్లాడారు. గౌసియా గౌసియా Okay, good morning, sir. My name is Navita from Vasami Mahila గౌసియా Kalashala. కూర్చో, మళ్ళీ మాట్లాడుతున్నాను, కూర్చో. సార్ మనం ఒక నుంచి ఒక్క నిమిషం అమ్మా, గౌసియా ఒక్క నిమిషం ఆగమ్మా. కంప్లీట్ చేయండి, అజయ్ గారు కంప్లీట్ చేయండి. వచ్చి పని చేస్తా రాట్ల మళ్ళీ మళ్ళీ మాట్లాడదులే, కూర్చోండి. నిరుద్యోగ వృత్తి ఏమైందని అడుగుతున్నారు. ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడదు, ఇదేదో పని చేయట్లేదు, చూద్దాం. ఇదే బ్యాటరీ గౌసియా ఒక్క నిమిషం. హలో 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 ఆ. ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇస్తే కనుక తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈయన అరుణ్ జైట్లీ గారు ప్రకటించింది ఆయన స్వాగతిస్తామంటున్నాడు. ఎవరైనా ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించడానికి Right. ఆయన అబ్బసొమ్మ మన Okay. ప్రజలది. అట్లా ఆయన మాట్లాడమను, ఎన్నుకున్న అట్లా ప్రజలను మాట్లాడమను. అడిగి తీసుకున్నాడా, లేకుంటే ఆయన సీఎం చేసిన ఎమ్మెల్యేలను అడిగి తీసుకుంటాడా? రైట్ ఆయన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే స్టూడెంట్స్ కు, నిరుద్యోగులకు 2000 Okay. ప్యాకేజీ, Right, 2000 రూపాయల భృతి Right. కంటిన్యూస్ గా ఇస్తాడంట. Okay, okay. అంటే కూర్చోండి. మనం ఇంత కష్టపడి చేసే Right, చదివేది గౌసియా. 2000 రూపాయల కోసమా? రైట్ ఓకే కాదు, మనకు ఉద్యోగాలు రావాలా, ఉద్యోగాలు రావాలంటే ముందు 2000 పరిశ్రమలు రావాలా, ఇవ్వండి. యా. పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా రావాలి. రైట్ గుడ్. గౌసియా నాన్న మాట్లాడు. సార్. గౌసియా ఎవరు సార్? మాట్లాడతాలి. ఎక్కడ సార్ మాట్లాడతాలి, కుర్చీ ఎక్కు. సార్ డివైడ్ చేయకూడదు అనుకున్న రాష్ట్రాన్ని రాత్రికి రాత్రి డివైడ్ చేసేస్తున్నారు సార్. సరే జరిగింది జరిగిపోయింది. మనం ఫ్యూచర్ గురించి ఒక్క స్టెప్ ఏదైనా ముందు చేయాలంటే ఎన్ని విధాలుగా ఆలోచిస్తాం, మనది ఒకటే. అట్లాంటిది రాష్ట్రంలో ఇన్ని లక్షల యూత్ భవిష్యత్తు, ఇంత ప్రజల భవిష్యత్తు గురించి మీరు ఎందుకు ఇంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారో మాకు తెలీదు. ఓకే సరే చేసేసినారు, అయిపోయింది. ఇప్పుడు డెవలప్మెంట్, మనము ఇంత హోదా కావాలనుకున్నా వద్దనుకున్నా, ఇంత ఫైట్ చేస్తున్నా కూడా డెవలప్మెంట్ అనేది మన మెయిన్ టార్గెట్. ఓకే డెవలప్మెంట్ టార్గెట్ అయినప్పుడు ఆ టార్గెట్ కేసే ఆరోస్ యూత్ మాకు అవకాశాలు ఇవ్వాలా, మేము ముందుకు రావాలంటే మాకేమి ఇస్తున్నారు? ఐఐటి ఎన్ఐటి అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. ఏపీలో మనకు కొన్ని బాగానే తెలుసు ఇచ్చినారు మీకు అని అట్లయితే. చెప్తున్నారు. సరే బాగుంది సార్. ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఏం చేయాలి? అంతంత Right. పెద్ద పెద్ద వాటిలో చదువుతాము, చదివి ఏం Right. చేస్తాం? అన్ఎంప్లాయ్మెంట్. Good. మన యూత్, మన సాఫ్ట్వేర్స్, మన టెక్నీషియన్స్, మన ఆర్కిటెక్ట్ ని మరి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు. మళ్ళీ అడివే మనం Right. డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటాము, ఇక్కడ చేస్తాం. శాటిలైట్స్ కూడా అంతే. ఏదైనా కూడా మనం ఇక్కడ కావాలంటే వాళ్ళ అధికారంతో ఇక్కడ ఫోకస్ చేస్తున్నాం. Right. డబ్బులన్నీ వాళ్ళకి ఇస్తున్నాం. మన యూత్ కి డెవలప్మెంట్ ఇక్కడ కూడా పార్షియాలిటీనే సార్. చిన్న లెవెల్ నుండి ఇంత లెవెల్ వరకు పార్షియాలిటీ చూపిస్తే ఎట్లున్నారు సార్? అధికారుల కొడుకులు ఒకలాగా, మామూలు కొడుకులు ఒకలాగా ఎట్లా ఉంటారు? హియర్ కెన్ ఐ టాక్?
Yes. Yes. Thanks for recognizing that other than politicians, other than girls, we are here. Okay. And నేను కొద్దిగా నాకు అర్థం కాని విషయం ఏమంటే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఒకటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి. నేను ఎవరిని హర్ట్ చేయడం లేదు. కాంగ్రెస్ స్టేట్ని ఎందుకు డివైడ్ చేసిందంటే ఈ నెక్స్ట్ తెలంగాణలో గెలిచేస్తానని డివైడ్ చేసింది. సో ఇప్పుడు బీజేపీ కూడా ఈ దూరం నుండి ఆలోచిస్తాం, బ్రాడ్గా ఆలోచిస్తాం. ఇప్పుడు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? ఏం లేవు. ఇప్పుడు సార్ ఉన్నాయి రెండు ఎంపీలు 4 అంతే. సో ఇప్పుడు మిగతా ఉన్న మన స్టేట్స్లో బీజేపీకి మన రాష్ట్రం నుండి ఒరిగేది ఏం లేదు. సో నేను చెప్తున్నా నెక్స్ట్ 5 years కానీ నెక్స్ట్ 10 yearsలో కానీ ఈ బిల్లు నేను అనుకుంటున్నా అది పాస్ కాకపోవచ్చు. అంటిల్ అన్లెస్ ఏదైనా బీజేపీకి ఆంధ్రప్రదేశ్ నుండి ఏమన్నా న్యాయం జరుగుతూనే ఏదన్నా నాకు ఏదో బెనిఫిట్ ఉంది, సీట్లు ఎక్కువ రావాలంటే నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. అండ్ సుభాష్ చంద్రబోస్ సార్ లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ బిల్ స్పెషల్ స్టేటస్ బిల్ అని ఉంది కదా, నేను వచ్చే ముందు కొద్దిగా రీసెర్చ్ చేశాను. యాక్చువల్లీ ఈ బిల్ అంతా 5 conditions మీద ఇస్తాడు సార్. ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే ఈ బిల్ ని డ్రాఫ్ట్ చేసింది 1969లో నేషనల్ కమిషన్ ఫర్ డెవలప్మెంట్. సో వాళ్ళు ఏమని డ్రాఫ్ట్ చేశారంటే ఎక్కడన్నా స్టేట్స్ కి బార్డర్స్ లో ఉన్న వాళ్ళకు, ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, టెంపరేచర్స్ హై ఉన్న వాళ్ళకు లైక్ జైసల్మేర్ ఆర్ మాసిమ్రాన్ ఎక్కువ 13 centimeters వర్షం పడే వాళ్ళకు, అండ్ కొత్తగా ఫామ్ అయిన స్టేట్స్ కి ఈ స్పెషల్ స్టేటస్ అని ఇస్తారు సార్. సో ఇక్కడ పాయింట్ ఏమంటే మనం టెక్నికల్లీ మనము స్పెషల్ స్టేటస్ కి కూడా ఎలిజిబుల్ కాదు. బికాస్ తెలంగాణ కొత్త స్టేట్ అయిన ఫామ్, న్యూ స్టేట్ తెలంగాణ, మనం కాదు. సో ఈ నార్మ్స్ లో కొత్త స్టేట్ కి శ్రీనివాసులు గారు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ లో హామీ ఇచ్చిన నేపథ్యంలో మేమే సాధించామని కొందరు నేతలు చెప్పిన నేపథ్యంలో ఇవి చర్చకి ఆస్కారం ఇచ్చింది. అయితే కేంద్రం తలుచుకుంటే ఎవరికైనా ఇవ్వచ్చు, కేంద్రం తలుచుకోకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ బిల్ విచ్ ఈస్ నాట్ టెక్నికలీ అప్లికబుల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఓకే. సో ఇక్కడ పాయింట్ ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ హాస్ థింగ్స్ టు, అంటే వాళ్ళ చేతిలో పవర్స్ ఉంటుంది, ఏమైనా చేయగలుగుతారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే అంటిల్ అన్లెస్ బీజేపీకి ఆంధ్రప్రదేశ్ నుండి ఏమన్నా ప్రాఫిట్ జరిగేంత దాకానే జరుగుతుంది. ఇది దీనివల్ల వచ్చిన ఇన్ కేస్ వచ్చినా ప్లీజ్ ఇక్కడ రూలింగ్ పార్టీ నెక్స్ట్ ఆ టైంలో ఎవరు రూలింగ్ పార్టీగా ఉన్నా ప్లీజ్ డెవలప్మెంట్ ని అంతా డిస్ట్రిబ్యూట్ చేసేయండి ప్లీజ్. హైదరాబాద్ మాదిరి హైదరాబాద్ లిటరలీ 70,000 crores రెవెన్యూ జనరేట్ చేస్తుంది పర్ ఇయర్ కి. సో అట్లా కాకుండా డెవలప్మెంట్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసేయండి సో దట్ ఇట్లాంటి ఇష్యూస్ ఇంకోసారి రాకూడదు. పాయింట్ చెప్పారు, అభివృద్ధి అనేది పంపిణీ జరగాలి, సమానంగా జరగాలి అనేది మీ పాయింట్. సో దట్ ఇంకోసారి ప్రత్యేక రాయలసీమ అని మాట రాకూడదు, ప్రత్యేక రాయలసీమ వచ్చినా మళ్ళీ స్పెషల్ స్టేటస్ అని మాట రాకూడదు. సో దట్ డిస్ట్రిబ్యూట్ చేసేయండి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో థ్యాంక్ యూ. మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం మా ధనంజయ్ మాట్లాడు. బుల్లెట్ ట్రైన్ 1,00,000 కోట్లు గుజరాత్ ఎందుకు ఇచ్చారు? 1,00,000 కోట్లు వ్యయం చేసేటువంటి బుల్లెట్ ట్రైన్ గుజరాత్ లో ఎందుకు పెట్టారు? కంప్లీట్ గా ప్రధానమంత్రి డిస్కషన్ తో నడిచింది కదా. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే, మంత్రి మండలి అనుకుంటే ఏదైనా జరుగుతుంది. అనుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్. సుభాష్ చంద్రబోస్ గారు. సార్, నా పేరు నక్కలమిట్ట శ్రీనివాసులా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి. ఇందాక పిలిస్తే మీరు లేవలేదే? ఓకే సార్, ఇందాక పిలిచాను నేను, మీ పేరు పిలిచాను, అప్పటి నుంచి ట్రై చేస్తున్న అవకాశం ఇవ్వలేదు. ప్లీజ్ మాట్లాడండి సార్. మాట్లాడండి. రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ తమరు మొట్టమొదటి ఇంట్రొడక్షన్ ఇచ్చారు, ఎంతో సస్యశ్యామలమైన ప్రదేశం అంటున్నారు. కర్నూలు జిల్లా నిజంగా అట్లాంటి పరిస్థితి లేదు. మూఢనమ్మకాలు, ఆకలి, అజ్ఞానము, జంతు బలులు, నిరక్షరాస్యత, మరి బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు ఎన్నో జరుగుతున్నాయి అంటరానితనంతో సహా. మరి ఇట్లాంటి ప్రాంతాల్లో స్పెషల్ కేటగిరీ రాయలసీమకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడే కాదు, ఉత్తరాంధ్రలో కూడా స్పెషల్ కేటగిరీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము ఈ ప్యాకేజీని స్వాగతిస్తూనే స్పెషల్ కేటగిరీ ఇవ్వాలంటని డిమాండ్ చేస్తూ, మరి మాకు సెంట్రలైజ్ అవుతుంది అంతా, మొత్తం నిధులంతా మొత్తం కోస్తా ప్రాంతానికి పోతున్నాయి. మాకు వేసే అధికారులు కూడా కోస్తా ప్రాంతం అధికారులు వేస్తున్నారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కువ భాగం 90% అంతా కోస్తా ప్రాంతం వాళ్ళవే. ఏ ప్రచారం జరిగినా మా రాయలసీమను గురించి పట్టించుకునే పరిస్థితే లేదు. కాబట్టి రాయలసీమను గురించి పట్టించుకోకపోతే ప్రత్యేక రాయలసీమ
రాష్ట్రం కావాలంటే ఒక నినాదము ప్రతి యువతలో బయలుదేరుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ రైట్ దయచేసి అన్ని నిధులు సెంట్రలైజ్ చేయకుండా మా రాయలసీమకు అన్ని నిధులను సమాన ప్రాతిపదికన Right. ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా, ప్రత్యేక ప్యాకేజీ కావాలా అనే ఇష్యూ పైన ఈ రోజు సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ చైతన్య పదానికి విచ్చేసిన ప్రముఖులందరికీ, పెద్దలకు అందరికీ అన్ని రాజకీయ పార్టీలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు శుభాశీషులు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇస్తాము ప్రత్యేక హోదా అని చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకు ఆలోచిస్తాము అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడేమో అవకాశం లేదు అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మనం రాష్ట్రం విడిపోయి మన రాష్ట్రాన్ని విడిగొట్టి ఇప్పుడే మనము చాలా నష్టాల్లో ఉన్నాము. ఇటువంటి నష్టపోయిన రాష్ట్రానికి తప్పకుండా ప్రత్యేక హోదా ఎంతైనా అవసరం. ఆ రోజు మాట చెప్పేటప్పుడు అంటే పార్లమెంటు సాక్షిగా మన ప్రధానమంత్రి గారు చెప్పేటప్పుడు అంటే ఇది ఇవ్వగలమా లేదా అనే ఆలోచన లేకుండా ఈ ప్రత్యేక హోదాను చెప్పడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తేనే మనకు ఎన్నో పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలకు రాయితీలు వస్తాయి. ముఖ్యంగా మనకు చదువుకున్న యువత ఇప్పుడు విద్యార్థులంతా చదువు అయిపోతేనే అందరూ ఎటువైపు వెళ్ళాలి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మనని యువత క్షమించరు. కాబట్టి తప్పకుండా ప్రత్యేక హోదా వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఊసే ఎత్తడం లేదు. కాబట్టి అంతేకాకుండా ఎంపీ కూడా సీఎం రమేష్ గారు కూడా అక్కడ కేసులో ఇరుక్కొని మలేషియాలో ఒక బ్యాంక్ కేసులో ఇరుక్కున్నందుకు ఆయన నోరు ఇప్పడం లేదు. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, తప్పకుండా ఈ ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక ప్యాకేజీ వద్దు, మాకు ప్రత్యేక హోదా వస్తేనే. ప్రత్యేక ప్యాకేజీ వద్దని కాదమ్మా, ప్రత్యేక ప్యాకేజీ అసలు అనౌన్స్ చేయలేదు. అది కూడా అనౌన్స్ చేయలేదు ఈ రోజు వరకు. ఏదో ఒకటి ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు. కాబట్టి ఏది అనౌన్స్ చేయలేదు. ఖచ్చితంగా మనకు విడిపోయినప్పుడు ఆ రోజు విభజన చట్టంలో హామీ ఇచ్చారు, కానీ హామీ ఇచ్చిన ఏవీ నెరవేర్చలేకపోతా ఉన్నారు. తప్పకుండా పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రత్యేక ప్యాకేజీ కోసం అయితేనేమి ప్రత్యేక హోదా కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా రండి. ఈ ప్రత్యేక హోదా సాధించేంత వరకు అందరము ప్రయత్నం చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం. రామశేషయ్య గారి తర్వాత భరత్ కుమార్ రెడ్డి గారు, రైట్, ప్రెసిడెంట్ యూటీఎఫ్ ప్రెసిడెంట్ రామశేషయ్య గారు. మొదటగా ఈరోజు చైతన్య పదం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సాక్షి ఛానల్ వారికి, కేసర్ గారికి అభినందనలు. ఈ రాష్ట్రములు విడిపోయిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాల కాలం పాటు రాష్ట్రం అభివృద్ధిని కాంక్షించే రీతిగా ఉండేటువంటి ప్రత్యేక తరగతి హోదా వస్తుందని చెప్పి ఇంతకాలం ప్రజలను, ముఖ్యంగా యువతను మభ్యపెట్టినటువంటి పాలకులు ఈరోజు ఉన్న పరంగా ప్రత్యేక హోదా అనేటువంటి రాదు అని చెప్పిన తర్వాత మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్లో చీమునెత్తులు ఉందా లేదనేటువంటి ప్రశ్నించే రీతిగా ఒక చైతన్య పదం ద్వారా ఈ ఆంధ్ర ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఈ యొక్క చైతన్య పదం కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేకమైన అభినందనలు. ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి ఒక పెద్ద నినాదంతో మరి ఆ విశాఖ ఉక్కు సాధించుకున్నటువంటి మనము ఈరోజు ప్రత్యేక హోదా సాధించుకోవడంలో ఎందుకు వెనకబడిపడుతున్నామనో ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ మనకు ప్రత్యేక హోదా అనేటువంటి రాకపోతే తీవ్రంగా నష్టపోయేటువంటి వాళ్ళు విద్యార్థులు. ఈరోజు తెలంగాణ ప్రాంతం సాధించుకోగలిగినారంటే కేవలం విద్యార్థుల మూలంగానే తెలంగాణ సాధించుకున్నారు. మరి ఆ మాత్రం కమిట్మెంటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఏకమైతే తప్ప ఈ ప్రభుత్వాలు బుద్ధి చెప్పే రీతిగా ప్రభుత్వం తలవంచవు కనుక అటు కేంద్ర ప్రభుత్వం మనల్ని ఎంతగా మోసం చేసినా మీ అందరికీ తెలుసు. మోసం అంటే ఎన్నికల ముందు ఎన్ని తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టో ఈ ముందు చెప్తున్నారు స్పెషల్ స్టేటస్ రావాలంటే మరి హిల్ ఏరియా ఉండాలి, ట్రైబల్ వాళ్ళు ఉండాలి, అనేక దేశాలతో మరి ఈ బార్డర్ ఉండాలని చెప్పిన ప్రభుత్వం
మరి ఎన్నికల మేనిఫెస్టో ఆ రోజు ఎన్నికలు తెలియదా? ఎన్నికల మేనిఫెస్టోలో మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి Right. ఎందుకు ప్రజలు మభ్యపెట్టిందో కూడా ఈ Correct. ప్రభుత్వం చెప్పాల్సింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ వీరంతా కూడా కూడగలుపుకొని ఈ రాష్ట్రాన్ని విభజించిన విషయం ప్రజలు ఎవరు మర్చిపోలేదు. ఆ రోజు చేసినట్టు మోసం దగ తిరిగి ఈ రోజు రాష్ట్ర విభజన విషయంలో కూడా దగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పాలక పక్షాలు ఇప్పుడైనా సరే అధికార పక్షం కానీ అదేవిధంగా రైట్ ప్రతిపక్షాలు కానీ ప్రజలకు నిక్కచ్చిగా చెప్పండి. Right. ఇక్కడ కూడా ఇంకా దాగుడు మూతలు వద్దు, తప్పుడు సందేశాలు Right. ప్రజలకు ఇవ్వద్దు. ముఖ్యంగా ఇక్కడ బాబు Right. నాయకులు మీరు Okay. ప్రత్యేక హోదా కావాలా లేదనే విషయం పైన మాట్లాడారు Right. తప్ప Okay. ఆ పాప డిబేట్ మాట్లాడండి. తప్పుదారి పట్టించే రీతిగా మాట్లాడొద్దని చెప్పి Right. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే తప్ప అందరూ Right. అభివృద్ధి చెందుతుంది. పాప మాట్లాడమ్మా. లేకపోతే మనం అంధకారంలో పాప, ఉంటామనే పాప, విషయాన్ని ఈలోపు మీరు అది విద్యార్థులు తీసుకోండి. అది గమనించాలి. కమిట్మెంట్ గా ఉద్యమానికి రావాలి. రైట్ గుడ్. పాప మాట్లాడు తల్లి, మాట్లాడమ్మా. మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడు. హలో హలో సార్, అందరికి నమస్కారం సార్. నా పేరు రమ్య, నేను బృందావన్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను మాట్లాడమ్మా. సార్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మొదలు పెట్టాలనుకుంటున్నాను సార్. ఆ. మన తెలంగాణకి ప్రత్యేక హోదా రావడానికి చాలా వరకు రాజకీయ తెలంగాణకి ప్రత్యేక రాష్ట్రం. అదే సార్, ప్రత్యేక రాష్ట్రమే. సారీ అండి. రావడానికి చాలా వరకు విద్యార్థులే ఎక్కువ దానికోసం కృషి చేసినారు సార్. అవును. మేము కూడా మా ప్రత్యేక హోదా మన ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి యొక్క స్పెషల్ స్టేటస్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. ప్రతి ఒక్కరి హక్కు కూడా అదే సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దానికోసం వచ్చింది కూడా Okay. దానికోసమే. Right. మాకంటూ ఇప్పుడు మనం ఉన్న సీమాంధ్ర యొక్క దాని షేప్ కూడా మనం ఇంకొకరికి చేయూతనివ్వాలనే అనుకుంటున్నాం సార్. Right. మన రాష్ట్రం నుంచి పిల్లలు వేరే రాష్ట్రానికి పోకూడదు సార్ ఉద్యోగాల పరంగా. మన Correct. రాష్ట్రానికే ఇంకో రాష్ట్రం నుంచి రావాలి సార్. గుడ్ గుడ్. ముఖ్యంగా మనం పోరాడుతుంది మనకంటూ ఒక ప్రత్యేక హోదా కావాలని సార్. Right, అమ్మా. ప్యాకేజ్ లో Thank you. Thank you. రెండు హోదా నిమిషాలు. కావాలి. మహిళ ఎవరు? ఈరోజు- అలివేలు గారు. రైట్. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత నిరాదరణకు గురవుతున్నటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయన ఎవరంటే మా రైతుకు జరిగేటువంటి ప్రత్యేక హోదా వస్తే జరిగేటువంటి ఉపయోగాలు, దాని గురించి 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగానికి జరిగే మేలు ఏంటంటే ఫర్టిలైజర్ స్కీముల్లో సబ్సిడీ వస్తుంది. ఫర్టిలైజర్ ఒక టన్నుకు 1000 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అట్లాగే నీటిలో కరిగే ఫర్టిలైజర్కు 2500 ఇస్తుంది. అంటే నీటిలో కరిగేదంటే ఈరోజు మనం అందరం డ్రిప్ ఇరిగేషన్ వాడుతూ ఉన్నాం. డ్రిప్ ఇరిగేషన్లో నీటిలో కరిగే ఫర్టిలైజర్ వాడతారు. దానికి 2500 ఒక టన్నుకు వస్తుంది సబ్సిడీ. మామూలు ఫర్టిలైజర్కు 1000 రూపాయల సబ్సిడీ వస్తుంది. అట్లాగే కోల్డ్ స్టోరేజీలు కట్టుకుంటే 2.5 కోట్లు అంటే 2.5 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది. మిగతా మొత్తానికి కూడా 7% వడ్డీ రాయితీ కూడా వస్తుంది. గుడ్. మన ఈ కర్నూలు జిల్లాలో పత్తికొండ ప్రాంతంలో టమేటా, ఉల్లి పండించి రోడ్ల మీద పోసుకునేటువంటి పరిస్థితి నుంచి మనం తప్పించుకోవాలంటే మనకు కోల్డ్ స్టోరేజ్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి కోల్డ్ స్టోరేజ్లు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే వారికి కూడా బెనిఫిట్లు కావాలి. కాబట్టి ప్రత్యేక హోదా వస్తే బెనిఫిట్స్ వస్తాయి. అట్లాగే ఇంకో విషయం సార్, రైతులు ప్రమాద బీమా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. రైతులకు ప్రమాదంలో ఏదైనా చనిపోతే కరెంట్ షాక్ కొట్టినా కేంద్ర ప్రభుత్వం, అలాగే పంటల బీమా కూడా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. ఓకే. అట్లాగే వారి రైలు ఛార్జీల్లో సబ్సిడీ ఇస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 16 స్కీములు ఉన్నాయండి రైతులకు ప్రత్యేక హోదా వస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. రైతులకు అవి వస్తే ఒక్కొక్క రైతుకు 10,000 రూపాయలు బెనిఫిట్ అవుతుందండి ఒక సంవత్సరానికి ఒక రైతుకు. అంటే మన రాష్ట్రంలో దాదాపుగా 85 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరికి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇచ్చిన 4 లక్షల కోట్లు ఈరోజు బెనిఫిట్ జరుగుతుంది. కానీ ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆ బెనిఫిట్ కపిలేశ్వరరావు గారు చూపిస్తారా అని కూడా వారి లాస్ట్ సమాధానం చెప్పమనండి. సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే ఆ బెనిఫిట్ రైతుకు ఏం బెనిఫిట్ ఇస్తున్నారు మీరు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా సార్ నేను. మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత మనకు 2 యూనివర్సిటీలు అవసరం, ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలు. ఒకటి స్టేట్ యూనివర్సిటీ, ఒకటి సెంట్రల్ యూనివర్సిటీ. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ మాకు ఇక్కడే పక్కన తంగిడంచ ఫారం ఉంది అండి. 1700 ఎకరాలు నీటిపారుదల ఉన్నటువంటి సారవంతమైనటువంటి నల్లరేగడి భూమి ఉంది. స్టేట్ యూనివర్సిటీ తీసుకుపోయి లాంగ్ ఫామ్లో పెట్టాడండి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రాజధానిలోనే అది కూడా ఉండాలని. ఒక చిన్న విషయం, లాంగ్ ఫామ్లో ఇప్పుడు ఉన్నటువంటి రీసెర్చ్కే నీళ్లు సరిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మరి స్టేట్ యూనివర్సిటీ తీసుకోపోతే నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తాడు? మాకు ఇక్కడ ఉందే అంటే తర్వాత సరే అది పోయింది. సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ వచ్చినప్పుడన్నా ఈ నాయకులు మాట్లాడినారా? ఈడ మా కర్నూలు జిల్లాలో పెట్టాలండి అని ఒక్క మాట మాట్లాడినారా? లేదా అనంతపురం నుంచి ఎయిమ్స్ సార్
అనంతపూర్ నుంచి ఎయిమ్స్ తీసుకుపోయి రాజధానిలో పెట్టాడు. రాజధానిలో ఇప్పటికే 8 ఆరోగ్య పెద్ద కాలేజీలు అక్కడ ఉన్నాయి. మళ్ళీ తీసుకుపోయి ఎయిమ్స్ అక్కడ పెట్టి ఆ రోజు ఈ నాయకులు ఏం చేస్తున్నారండి? ఈ రోజు కొట్లాడడం పెద్ద ఘనకార్యం కాదు. డిబేట్ కు, చర్చకు, డిస్కషన్ వస్తే మాకు ఇంకొకటండి, ఉండండి పెద్ద అని నేను ఎట్ట ఆవేశపడితే ఉండు. వ్యక్తిగతమైనటువంటి దేశం లేదండి, వారికి అవకాశం ఇస్తాం. కపిలేశ్వరయ్య గారి మీద వ్యక్తిగత దేశం లేదు. ఒక్క నిమిషం, మీరు అబద్ధం చెప్పారు ఇంకోటి నేను అనడం లేదు, కానీ ఎక్కువ లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు. ఈ రోజు మీరు ఈ చర్చలో ఆయనను దోషిగా చేయడం లేదండి. ప్రధాన దోషి ఏ1 నిందితుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. మీరు వాళ్ళు వదిలిపెట్టి బీజేపీ వాళ్ళకు ఎంత బాధ్యత ఉందో చంద్రబాబు నాయుడుకి అంతే బాధ్యత ఉందండి. ప్లీజ్ బాగా చెప్పారు. మళ్ళీ ఎక్కువ చెప్తే వేస్ట్ అయిపోద్ది. అలివేలు గారు తర్వాత ఒక్క నిమిషం, అలివేలు గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఏది ఎక్కడుంది మైక్ వినపడదండి. ఓకే అలివేలు రాష్ట్రంలో పెట్టాలి అంటే ఒక్క నిమిషం మాట్లాడి వారికి ఇవ్వండి. ఈ రాష్ట్రంలో మీకు ఇస్తారు. ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, పరిశ్రమ కానీ, లేకపోతే ఇంకొక విద్యా సంస్థ కానీ పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపించాలి. ఇవాళ రైతులకి ఇవాళ ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూషన్ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఇవ్వడానికి. ఇవాళ ఎన్ని హైవేలు వేసుకున్నా ఇస్తామని చెప్తున్నాం. ఇవాళ దాదాపుగా అన్ని ఇస్తామంటే కూడా ఇవాళ మరి రైతు మిత్రుడు నాకు అర్థం కావాలా, ఇవాళ ఇన్సూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 400 కోట్లు ఒక కడప జిల్లాకు వచ్చాయి. ఇవాళ వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు. రైతు మిత్రమా, మీకు తెలుసో తెలియదు. అదే విధంగా ఆ డబ్బులు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. విషయాలు మాట్లాడితే నాకు అర్థం కానీ చైతన్య పదం ఏర్పాటు చేసినటువంటి సాక్షి మీడియా వారికి, అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, విద్యార్థులందరికీ కూడా, మీడియా వారందరికీ కూడా నేను మహిళా సంఘం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఏపీకి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి 2.5 సంవత్సరాలైనా కానీ ఇప్పటిదాకా ఎటువంటి పరిష్కారం చూపకుండా అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి పిల్లలకి కదా చందమామం చూయిస్తా అని చెప్పేసి అమ్మ పొంకించినట్టుగా ఈరోజు ఈ టీడీపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మరి మభ్య పెడతా ఉంది. ఈ రోజు చాలా మాటలు చెప్తా ఉన్నారు కపిలేశ్వరయ్య గారు, మేము యూనివర్సిటీలు ఇచ్చాం, కాలేజీలు ఇచ్చామని చెప్పేసి. అదే కాలేజీల్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ఈ రోజు వీధిన పడి 5 రూపాయలకి 10 రూపాయలకి భిక్ష మెచ్చుకుంటున్నారు, హోటళ్లలో పనిచేస్తా ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించాల్సిన బాధ్యత ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, టీడీపీ ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే రైతుల గురించి ఈ రోజు సోదరుడు మాట్లాడాడు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి రైతులకు వాళ్ళకి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద లేదా అని చెప్పేసి కూడా మేము రైతులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. మీరా? నా పేరు గిరీష్, నేను బృందావనం కాలనీ నుంచి వచ్చాను సార్. మెయిన్ గా స్పెషల్ స్టేటస్ 3గా డివైడ్ చేస్తారు సార్. ఫస్ట్ స్పెషల్ స్టేటస్ సార్ నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్టేట్ ది, తర్వాత కోస్టల్ ఏరియా, తర్వాత అడవి ప్రాంతం సార్. ఆల్రెడీ 11 స్టేట్స్ కి స్పెషల్ స్టేటస్ ఉంది సార్. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తీసుకుంటే సిక్కిం 3rd ప్లేస్ లో ఉంది, ఆంధ్రప్రదేశ్ 18th ప్లేస్, అరుణాచల్ ప్రదేశ్ 17th ప్లేస్ సార్. వాళ్ళకంటే వెనకబడినా మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదు సార్. వై అని అడుగుతున్నాం సార్. గుడ్, రైట్. నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత ఆదోన్ నుంచి వచ్చారు రిటైర్డ్ టీచర్ ఆర్ దేవి ప్రసాద్ గారు. ఎవరు రిటైర్డ్ టీచర్ అన్నారు, మీరు రిటైర్డ్ కాదు కదబ్బా సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వారిని మాట్లాడండి. వారిని కూర్చో మళ్ళీ మాట్లాడదు కానీ మాట్లాడండి. సుబ్బయ్య గారు మాట్లాడండి. అది ఆఫ్ చేసి ఉంటారు, చూడండి, ఆఫ్ చేసి ఉంటారు. హలో, ఓకే రైట్. మిత్రులారా, ముందుగా సాక్షి తరపున చర్చా వేదిక ఏర్పాటు చేసినందుకు అభినందనీయులు. గత 70 ఏళ్ల నుంచి సాంప్రదాయ పార్టీలు ప్రజలను, యువకులను, మేధావులను కూడా ఇటువంటి అంశాలతో మభ్యపెట్టేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇది ఈరోజు కొత్త కాదు.
వీటికి వ్యతిరేకంగా ఒకానొక రోజు ప్రఫుల్ల మహంత ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ మీలాంటి యువకులు మీలాంటి మేధావుల యొక్క శక్తి సామర్థ్యాలతో ఈరోజు ముందుకొచ్చి అరవింద్ కేజ్రీవాల్ బలపరుస్తున్నటువంటి విషయానికి రండి. ప్రత్యేక హోదాకు మేము సపోర్ట్ చేస్తున్నాము. Right. మరి ఈ రోజు ఒక్కసారి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క నిమిషం. ఆర్థిక అంశాలలో నిపుణత కలిగినటువంటి మన్మోహన్ సింగ్ గారికి తెలియదా, ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వాలి. లేకుంటే వెంకయ్య నాయుడు గారికి తెలియదా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియదా, ఆంధ్ర రాష్ట్రాన్ని ఓటుకు నోటుకు తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? ఈరోజు ప్రత్యేక హోదా అంటే ఏంటి, ప్రత్యేక రాష్ట్రం అంటే ఏంటి, లేకుంటే ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ అంటే ఏంటి? ప్రత్యేక హోదా ప్రజలకు అందుతుంది, ప్రత్యేక ఓకే. ప్యాకేజీ పంపకాలకు చెందుతుంది అనేటువంటిది అందరికీ తెలుసు. ఈ సందర్భంగా మిత్రులారా మీ అందరికీ ఒక్కటే గుర్తు చేస్తున్నాను, మీ ఓటుతో ఖచ్చితంగా మార్పు చేసి ఈ సమస్యలకు పరిష్కారం చేయాలి. ఇది చర్చా వేదిక కాకూడదు, ఉద్యమంగా తయారు చేస్తే కేఎస్ఆర్ గారిని అభినందిస్తారని తెలియజేస్తూ ఉన్నాను. రిటైర్డ్ టీచర్ ఆదోన్ నుంచి వచ్చారు ఎవరు పెద్ద ఆయన ప్రభాకర్ రెడ్డి గారు. ఆదోన్ మాట్లాడండి, వారు మాట్లాడండి సార్. ఒక నిమిషం, ఒక మాట. కాదు రిటైర్డ్ టీచర్లు వచ్చినప్పుడు మనం గౌరవించాలి కదా. టీచర్ గారు వచ్చినప్పుడు ఆదోన్ నుంచి వచ్చారబ్బా. మాట్లాడండి తర్వాత మీరు మాట్లాడదు కానీ తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం మాట్లాడండి. సభకు నమస్కారం. మీరు ఆఫ్ చేశారు, పనిచేస్తుంది. సభకు నమస్కారం. వారికి సభకు నమస్కారములు. సభాధ్యక్ష వారికి, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ప్రియమైన విద్యార్థులు, నా యొక్క దీవెనలు. ఈనాటి ఉదయకాల సమయంలో గౌరవనీయులైన సాక్షి పత్రిక వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చైతన్య వేదిక ద్వారా మన యొక్క అభిప్రాయాలను, అనగా మన యొక్క ప్రత్యేక హోదా అభిప్రాయాలను మన ముందుకు తెలుపుతున్నాము. అందులో గాను సాక్షి పత్రిక వారికి నమస్కారం తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా మనమందరూ కూడాను మన ప్రత్యేక హోదాను గురించి కావాలి అని గట్టిగా నినాదం తెలియజేస్తాం. ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా కావాలి. రైట్, ఓకే. ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి సార్ ఒక్క మాట సార్. అడగండి, సార్ మాట్లాడతారు. మరి ఒకే ఒక మాట చెప్తున్నా సార్. ప్రత్యేక ఇంకా అయిపోలేదా? అయిపోయింది సార్. ఇచ్చుకోండి సార్. ప్రత్యేక ప్యాకేజ్ ఎందుకు వద్దంటున్నామంటే ఆల్రెడీ అనుసంధానం కోసమని 23,000 కోట్లు ఇచ్చినారు, పోలవరానికి 200 కోట్లు ఇచ్చినారు, ట్రాన్స్పోర్ట్ కి అని చెప్పి 4,000 కోట్లు ఇచ్చినారు. 20,000 కోట్లు వస్తున్నాయి కానీ ఎటువంటి లాభాలు రావట్లేదు సార్ మనకి. అంటే ప్రయోజనాలు ఇంక జరగట్లేదు. కొన్ని లక్షల కోట్లు వచ్చినా కానీ అందరి ఏమంటారు లంచాల రూపంలో వెళ్ళిపోతూ మా వరకు ఎంతకోసం మాకు తెలుసు సార్. కానీ హోదా వస్తే అలాంటివి ఏం జరగవు సార్. ఎవరి హోదా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డబ్బులు అనేవి మాకు అందుతాయి సార్. సో మేము అందుకని హోదా అడుగుతున్నాం సార్. ప్రత్యేక ప్యాకేజ్ అవసరం లేదు మాకు. సిపిఎం ప్రభాకర్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడారు. నమస్కారం. సాక్షి ఛానల్ వారికి, కేఎస్ఆర్ గారికి ధన్యవాదాలు. నేను ప్రభాకర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా మన ఆంధ్రుల హక్కు. నాడు ఎన్నికల్లో బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ 2 హామీ ఇచ్చాయి. హామీని కట్టుబడి ఉండాలి. అయితే దురదృష్టం, హామీకి కట్టుబడి ఉన్న పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. ప్రత్యేక హోదా రావడం ద్వారా ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, చదువుకుంటున్న యువకులు, వీళ్ళకి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా ద్వారా మన రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది, అనేక రైతులు వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటినీ కాదని తిరస్కరించే పద్ధతిలో ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఉండే పాలకులు వ్యవహరిస్తున్నారు. అందుకని మాట ఇచ్చి మాట తప్పుతున్నటువంటి ఈ నాయకులను ప్రశ్నించాలి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి నాయకులు ప్రశ్నించాలి. ప్రశ్నించడం మన హక్కు, ఇవ్వడం వాళ్ళ బాధ్యత. మాట ఇచ్చారు, మాట తప్పితే సహించమనే పద్ధతిలో ప్రజానికం ఉద్యమంలోకి రావాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, ధన్యవాదాలు. సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడేది సార్. ప్రత్యేక హోదా వల్ల కపిలేశ్వరయ్య గారు ఇందాక చెప్పినట్టు ఏమేమి లాభాలు ఉన్నాయన్నారు.
ఇచ్చిన అరుణాచల్ ప్రదేశ్ జీడిపి వచ్చేసి 2,300 కోట్లు ఉండేది, ఇప్పుడు వచ్చేసి 13,382 కోట్లు అయింది జీడిపి. రైట్. తర్వాత వచ్చేసి అస్సాం జీడిపి 47,000 పెరిగింది. జీడిపి పెరిగింది. ఒక్కొక్క స్టేట్ లో 5 నుంచి 6% పెరిగింది. ఉద్యోగ అవకాశాలు కూడా దాదాపుగా 25,000 ఉన్నాయి. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్ లో. ఈ రోజు 1,84,000 అయ్యాయి. అలాగే ఐఐటి 16 సంస్థలు ఇచ్చామన్నారు, మన ఒక్క స్టేట్ కే ఇవ్వలేదు. మొన్ననే కర్ణాటక కూడా 2 నెలల క్రితమే కర్ణాటక కూడా ఐఐటీలు ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్టుగానే ఐఐటీలు, ఎయిమ్స్ కానీ, ఎన్ఐటీలు కానీ అన్ని రాష్ట్రాలకు వస్తున్నట్టుగానే ఇస్తున్నారు తప్ప ప్రత్యేకంగా మన రాష్ట్రానికి చేస్తున్నది ఏమీ లేదు. ప్రత్యేక హోదా రావడం వల్ల మన జిల్లాలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి, కొత్త సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తాయి, ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ పనిచేస్తారని చెప్పి. ధన్యవాదాలు. గుండం ప్రకాష్ అర నిమిషం అన్నారు, అర నిమిషం అన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం. గుండం ప్రకాష్. అయిపోయింది. గుండం ప్రకాష్ గారిది అయిపోయింది. మీరేనా? ఓకే సార్. అర నిమిషం 2 నిమిషాలు మాట్లాడారు. ఒక నిమిషం ఎక్కువ టైం తీసుకున్నాను. ఓకే ప్లీజ్. హలో. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైనప్పుడు ఎక్కడున్నా అందుతుంది అనేది మనకుండే సామెత ఉండనే ఉంది. వాళ్ళకి ఇష్టం లేకనే ఈ నాన్సుడు వ్యవహారం అంతా, హోదా విషయం ఇష్టం లేకనే నడుస్తుందనే సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే ఎవరు అడగక ముందే ఆ రోజున కౌన్సిల్లో 50 సీట్లను 58కి పెంచడం ఎవరు అడిగినారు, ఎవరు అడగకుండానే చేసుకున్నారు. ఇవాళ చట్టం అంటారు, ఇంకొక రాష్ట్రం అంటారు, అదంటారు, ఇదంటారు, ఇదంతా లేదు. ఎలక్షన్ల ముందేమో రకరకాల మేనిఫెస్టోలలో అన్ని హామీలు ఇచ్చి ఇవాళ ఏ హామీని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో, అంటే ఈ సందర్భం ఇంకోటి కూడా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కు రీకాల్ చేసే విధానం ఉండింటే ఈ పరిస్థితి గత్యంతరం వచ్చేది కాదు. అట్లాగే ఈ రాష్ట్రానికి సార్, ఈ రాష్ట్రానికి పెద్ద చీడ పురుగులు 2 పట్టినాయి సార్. అవి ఏంటంటే అవి నయం చేసే పరిస్థితి, ఏకైక స్పెషలిస్ట్ డాక్టర్ సార్. ఇప్పుడే రాష్ట్రమంతా తిరుగుతున్నాడు ఆయన. ఆ స్పెషలిస్ట్ డాక్టరే జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఎందుకంటున్నామంటే అంటే కొంచెం చెప్పండి, కొంచెం ఒక మాట చెప్పండి. ఎందుకంటున్నామంటే ఇప్పుడు వాటిని నయం చేయాలంటే ఆయన రకరకాల ఆయుధాలను తయారు చేస్తున్నాడు. అటు రైతుల మధ్యలో అయితేమి, యువకుల మధ్యలో అయితేమి వీళ్ళందరినీ కూడా తయారు చేస్తున్నాడు ఆ చీడ పురుగులను చంపడం కొరకు. వాటి కూడా ఇవాళ అడ్డం వేసి మహేంద్ర గారు ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు. మహేంద్ర ఒక్క నిమిషం కూర్చోండి. మీరు చాలాసార్లు మాట్లాడారు. ఈ యొక్క విద్యార్థులకు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్గా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రం వెనుకబడిపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వమని అడిగితే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నాయుడు చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రులు పిలిపించి మీ యొక్క విద్యార్థులను ఆ యొక్క ప్రత్యేక హోదాకి సంబంధించి మీరు రోడ్లపైకి వెళ్లకుండా, ర్యాలీలు చేయకుండా మీరు అదుపులో పెట్టుకోండి, లేకపోతే మీ కూతుర్లు కానీ కొడుకులు కానీ ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తే ప్రతి ఒక్కరిని జైల్లో పెడతామని చెప్పి మొన్న చెప్పడం జరిగింది. మన హక్కులు, మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తే ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలోనే నిలుస్తుంది. ఆకలికి ఎగలతాలించే రైతన్న మాకు భరోసా వస్తుంది. కాబట్టి అటువంటి సమస్యల కోసం ఈరోజు ప్రత్యేక హోదా కావాలి మనకు. కాబట్టి దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే వేణుగోపాలరావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి. రైట్. వేణుగోపాలరావు గారు సీనియర్ సిటిజన్. వేణుగోపాలరావు మాట్లాడండి. పద్మజ నాయుడు. నమస్కారం అండి. ఒక్క నిమిషం, మీరు తర్వాత పద్మజ గారు మాట్లాడారు. ప్రత్యేక హోదా అందరూ కావాలనే కోరుకుంటున్నారు, కానీ దాంట్లో కనపడని హర్డల్స్ కొన్ని ఉన్నాయి. ఈ హర్డల్స్ దాటాలంటే డైరెక్ట్ సిటిజన్ టు పిఎం, అది యూట్యూబ్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ మీరు ఇచ్చే సలహా మేరకు, అది ఎక్స్పెషల్లీ కేఎస్ఆర్ గారు ఇచ్చే వెబ్సైట్ దాని ద్వారా ప్రతి ఒక్కరూ డైరెక్ట్ సిటిజన్ టు పిఎం కోటి యూట్యూబ్లో కోటి నెజేసిపోతే అప్పుడు దాని ఇంపాక్ట్ తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ. సలహా ఇచ్చాను. పద్మజ ఎవరండి? పద్మజ నాయుడు. పద్మజ ఎవరు లేని వాళ్ళు ఇస్తారు. తోట కృష్ణారెడ్డి గారు. తీసుకోండి. మాట్లాడమ్మా. మీరు అడిగితే ఇస్తాం తల్లి. అందరికీ నమస్కారం. నా పేరు సాయి మౌనిక, వాసవి మహిళా కళాశాల నుంచి వచ్చాం.
మీరు 27/09/2016 పేపర్ చూసినట్టయితే మన స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే హోదా అడిగితే జైలుకు పంపిస్తాం, అందరినీ జైలు పంపిస్తాం, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వార్నింగ్ ఇస్తున్నామని చెప్పినారు. ఇప్పుడు మేము చెప్తున్నాం, ఇప్పుడు జైలుకే కాదు ఎక్కడికి వెళ్ళడానికైనా మేము రెడీగా ఉన్నాం. హోదా కోసం ఎక్కడికైనా వస్తాం. మేము ప్యాకేజ్ ఇస్తాం అంటున్నారు కదా, ప్యాకేజెస్ ఇవ్వట్లేదు. ఓకే మాట్లాడతారు. ఎమ్మెల్యేలని కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నాం మేము. మాట్లాడతాలి. సమైక్యాంధ్ర ఉద్యమం ముందర ఒక 5 హామీలు ఇచ్చారు. ఆ హామీలు నేను చదువుతాను ఇప్పుడు. రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు కలిపి 13 జిల్లాలకి ప్రత్యేక హోదా ఇప్పిస్తామన్నారు. ట్యాక్స్ లో సహా అవసరమైన ఆర్థిక చర్యలు. రైట్ అమ్మా, బాగా మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఎస్ వెంకటేశ్వర్లు గారు, తర్వాత వెంకటేశ్వర్లు గారు, బీసీ జనసభ మాట్లాడండి. హలో ఒక నిమిషం సార్. మాట్లాడిన తర్వాత సార్ సభకు నమస్కారం. ప్రత్యేక హోదా ఎందుకు అడుగుతున్నామంటే సార్, ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడను, ఇక్కడి నుంచి విశాఖపట్నం వరకు మా విద్యార్థులకు ఈ 2.5 సంవత్సరాలు కానీ రాబోయే 5 సంవత్సరాలు కానీ 100 మందికి ఉద్యోగం ఇచ్చే ఒక కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చూపించమనండి సార్. సార్ ప్రత్యేక హోదా అన్నది మాట్లాడారు కదా ఎన్నిసార్లు సార్, ప్రత్యేక హోదా అన్నది ఉదాహరణ కర్నూలు జిల్లా చెప్తా సార్. రాష్ట్రం విడిపోయినప్పుడు మా ఇండస్ట్రీస్ ఆఫీస్కు 130 కంపెనీలు అప్లికేషన్ పెట్టుకున్నాయి సార్. ప్రత్యేక హోదా వస్తుంది, ఇన్సెంటివ్స్ వస్తాయని నేను స్వయంగా చూశాను సార్. దాంట్లో మల్టీనేషనల్ కంపెనీలు 60 ఉన్నాయి సార్. ఈ రోజు కూడా ఒక్క కంపెనీ కూడా వచ్చిన పాపాన పోలేదు. రెండోది సార్, మేనిఫెస్టోలో భారతీయులకు పార్లమెంటు దేవాలయం సార్. కపిలేశ్వర గారు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, ఇంకోరు చెప్పినా కానీ వెంకయ్య నాయుడు గారు కానీ కాంగ్రెస్ కానీ అందరు ఆ రోజు 5 సంవత్సరాలు సరిపోదు 15 సంవత్సరాలు అన్నారు. ఇప్పుడు పెద్దలు ఆయన చూపిస్తున్నారు సార్. ఒకటి చెప్పినే చెబుతున్నారు మీరు సార్, ఇంటర్నెట్ చూపిస్తున్నారు సార్. కాదు, మీరు అన్న తర్వాత నాకు గుర్తుకొచ్చింది, ఇక్కడ ఎస్కే శ్రీనివాసరావు ఒక ఇండస్ట్రియలిస్ట్ కూడా వచ్చారు. ఎరుడైట్ ఫార్మా లిమిటెడ్ సీనియర్ రీజనల్ మేనేజర్ గారట ఉన్నారండి వారు, ఎస్కే శ్రీనివాసరావు గారు. రైట్, మీరు కంప్లీట్ చేయండి. నాకు చిన్న ఇండస్ట్రీస్ ఆఫీస్కి పోతుంటాను. ఇప్పుడు కపిలేశ్వర గారు ఇంటర్నెట్ చూపిస్తున్నారు సార్, ఈ రాష్ట్రాలకు వస్తుందని. మరి ఇదే వెంకయ్య నాయుడు గారు పార్లమెంట్లో బల్ల గుద్దినప్పుడు ఇంటర్నెట్ లో అంత గొప్ప వ్యక్తి డౌన్లోడ్ చేసుకోలేదా దీనిలో రాదు ప్రత్యేక హోదా అని? నేను ఎందుకంటే వ్యక్తిగతంగా మాట్లాడాను సార్. భారతీయులకు పార్లమెంటు దేవాలయం సార్. తిరుపతి హిందువులకు దేవాలయం. పార్లమెంట్ లో కాంగ్రెస్ బీజేపీ నాయకులు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. తిరుపతి సభలో మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మేము 15 సంవత్సరాలు ప్రత్యేక అంటే వీళ్ళిద్దరు కలిసి మనోభావాలతో పాటు ప్రజలు మోసం చేయలేదా సార్? నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఇండస్ట్రీస్ రావాలన్నా ఇంకోటి రావాలన్నా విద్యార్థులకు 2.5 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు లేవు సార్. కాబట్టి ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా కావాలి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడిన తర్వాత ఫైనల్ గా రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడతారు, దాంతో క్లోజ్ చేద్దాం. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి. మైక్ అక్కడ రైట్. వెంకటేశ్వర్లు గారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా మన నార్త్ ఇండియన్ వాళ్ళు సౌత్ ఇండియన్ వాళ్ళను బాగా చాలా చులకనగా చూస్తారు. పార్లమెంట్లో కూడా మన నాయకులకు సరైనటువంటి మాట్లాడడం కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఇట్లాంటివి కొంతమంది ఉన్నాయండి. దానివల్ల పార్లమెంట్లో మన నాయకులు సరిగా వివరించలేకపోయినారేమో అని తెలుస్తుంది. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇదివరకు ప్రధానమంత్రి గారు స్పెషల్ స్టేటస్ వస్తుంది ఇస్తాము అని చెప్పి అప్పుడు అన్నారని, దాని తర్వాత అప్పుడు బీజేపీ పార్టీ తిరుపతిలో కానీ ఇతర పార్టీ కార్యక్రమాల్లో కానీ అదేవిధంగా 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు కూడా మన రాష్ట్రానికి ఖచ్చితంగా హోదా వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి చుక్కలు చూపించి ఈ రోజు విద్యార్థులను కానీ ప్రజలను కానీ నానా విధాలుగా చాలా నిరుద్యోగ సమస్య ఉంది. ఇప్పుడు అదేవిధంగా చాలా ఇబ్బంది పడుతున్నారండి. అదొకటి గమనించి మన రాష్ట్రంలో సరైనటువంటి నాయకత్వం ఉండి అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి పోరాడవలసిందిగా కోరుచున్నామండి. ఫైనల్ గా మీ పేరు చెప్పండి. హఫీజ్ ఖాన్, కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్. సార్, హోదా ఇవ్వాలంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అట్లా ఇచ్చిండేవాడి కాదే. అరే రైట్, ఓకే రైట్, కానీ క్యారీ ఆన్. రాష్ట్రంలో హోదా ఇవ్వాలనుకుంటే
ఖచ్చితంగా ఒక మెగా సిటీ, ఒక లో డెఫిసిట్ బడ్జెట్, ఈ రెండు కారణాలు చూసుకుంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు మనకు ప్రత్యేక హోదా ఇవ్వగలుగుతుంది. ఎలాగైతే మా రాయలసీమ జిల్లాల నుంచి కూలీలు వలసలు పోతారో అలా రాయలసీమ జిల్లాల నుంచి మా స్టూడెంట్స్ వలసలు పోయి బెంగళూరులో, హైదరాబాద్లో దారుణమైన స్థితిల్లో అక్కడ రూమ్స్లో జాబ్స్ కోసం వెతుకునే పరిస్థితి వచ్చేసింది. ప్రతి ఒక్క స్టూడెంట్స్, ప్రతి ఒక్క లోకల్ ఎకానమీ మంచిగా పెరగాలంటే ప్రత్యేక హోదా కావాలి. మినరల్ రిసోర్సెస్, స్ట్రాటజికల్ రిసోర్సెస్ కోసం ప్రత్యేక హోదా కావాలి. థ్యాంక్ యూ. రైట్, రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా దాని వలన ఉపయోగం అంటే సింపుల్ గా ఆలోచిస్తే ప్రత్యేక హోదాలో ఉపయోగం లేనిది భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రము కూడా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని ఎందుకు అడుగుతారు? మా ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా వలన ఖచ్చితంగా ఉపయోగం ఉంది. ఉపయోగం వలన రాష్ట్ర భవిష్యత్తే కాదు, ముఖ్యంగా యువతరం, మీరందరూ యువకులందరి భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎంప్లాయ్మెంట్ కాడ నుంచి ప్రతి ఒక్కటి బాగుంటుంది. ఇది కాక ఇప్పుడు కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే కన్ఫ్యూజన్ తెచ్చేదానికి ఇది చట్టంలో పెట్టింటే బాగుండు. ఒకటి వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాము, ఇది ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఏ చట్టంలో పెట్టవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఈ రోజు కూడా ఇచ్చేయవచ్చు. 2002 సంవత్సరంలో వాజ్పేయి గారు ఉత్తరాంచల్కు అదే విధంగా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా అసలు ప్రత్యేక హోదా అనేది మరి ఈ రోజు ఏం చెప్తా ఉంటారంటే 14వ ఆర్థిక సంఘం వాళ్ళు వద్దని చెప్పినారని. ఇది పచ్చి అబద్ధము. 14వ ఆర్థిక సంఘం ఎక్కడే కానీ ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పలేదు, ఇవ్వద్దని చెప్పలేదు. అది వాళ్లకు సంబంధం లేని విషయమని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే పెట్టినారో అవన్నీ కూడా మేము చేస్తా ఉన్నామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి చెప్తా ఉన్నారు. అయితే మనం ఇక్కడ గమనించుకోవాల్సినది, ఇప్పుడే కపిలేశ్వరయ్య గారు చెప్పినారు ఇన్ని కాలేజీ ఇచ్చినారని. ఈరోజు మనం గమనిస్తే భారతదేశంలో ఇప్పటికే 21 ఐఐటీలు ఉన్నాయి. సపరేట్గా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేది ప్రత్యేకత ఏం లేదు. 20 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు ఉన్నాయి, సపరేట్గా ఇచ్చే ప్రత్యేకత ఏం లేదు. 31 ఎన్ఐటీస్ ఉన్నాయి, సపరేట్గా ఇచ్చే ప్రయత్నం ఏం లేదు. 20 ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి, సపరేట్గా మనకేం ధనకార్యం ఏం చేయలేదు. అదేవిధంగా 47 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి, మనది 48ది అవుతుంది తప్ప దాంట్లో ప్రత్యేకత ఏం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు హక్కుగా ఎప్పుడైతే రాష్ట్రాన్ని విభజించినారో, మనందరికి కూడా ఇష్టం లేకుండా విభజించినారో, ఆ రోజు విభజనకు కారకులు ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వము, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కలిసి బిల్లు పాస్ చేసినారో ఆ రోజు ఆ చట్టంలో పెట్టినటివి ఇస్తా ఉన్నారు తప్ప మనకు ఏది కూడా ప్రత్యేకంగా ఏమి ఇవ్వడం లేదని చెప్పి తెలియపరుస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఇప్పుడే చాలా మంది చెప్పినట్లుగా ఇది కర్నూలు వేదిక కాబట్టి రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో విపరీతంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటి. ఈ రోజు రాయలసీమకు సంబంధించి మనకు పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే ప్రత్యేక హోదా కాకుండా ఇంకా ఎన్నో మనకు రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఒక పరిశ్రమ పెట్టేదానికైతేనేమి, అభివృద్ధికి అయితేనేమని చెప్పినా కూడా ఈ రోజు వల్ల రాష్ట్ర ప్రభుత్వము ఆ విషయంలో ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేదు రాయలసీమ అభివృద్ధి కోసం అని చెప్పి కూడా వెరీ క్లియర్ గా మనం ఈరోజు అనుకోవాల్సిన అవసరం ఉంది. నిజం చెప్పాలంటే ఈరోజు చట్టంలో మనకేమని చెప్తా ఉన్నారు, మనకు పెట్రోకెమికల్ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి. పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టకపోగా మొత్తము ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోకెమికల్ ఇండస్ట్రీ మహారాష్ట్రలోనో గుజరాత్లోనో పెట్టేదానికి సిద్ధం చేస్తా ఉన్నారు. ప్రపంచంలో 33 లక్షల మిలియన్ టన్నుల పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఉండేది ఒక్క రిలయన్స్ ది గుజరాత్లో ఉంది. అది ప్రపంచంలోనే పెద్దది. ఈ రోజు అది కాక 2 లక్షల మిలియన్ టన్నులు అంటే దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడితో మహారాష్ట్రలో గుజరాత్లో పెట్టుబడి పోతున్నారు. కానీ వాస్తవానికి అది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని కూడా ఈరోజు తెలియపరుస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు రైల్వే జోన్ కోసం చట్టంలో ఉంది. చట్టంలో రైల్వే జోన్ ఎందుకంత కొట్లాడుతూ ఉన్నారు, గుంటకల్ని ఎందుకు రైల్వే జోన్ చేయకూడదని చెప్పి కూడా ఈరోజు రాయలసీమ తరఫున అడుగుతా ఉన్నాం. మరి ఇటువంటి ఎన్నో విషయాలున్నాయి. అయితే మొట్టమొదటిగా మనము ప్రత్యేక హోదా విషయానికి వస్తే మాత్రము ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి అది హక్కు తప్ప వేరే ఎవరు కూడా మనకు మెహర్బానీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి తెలియపరుస్తా ఉన్నా. అందరికీ ధన్యవాదాలు. ఇది ఇప్పటికి చాలా 3 గంటల టైం అయిపోయింది. ఇది నేటి చైతన్య పదం. నమస్కారం.